వెళ్ళే దగ్గరది టూ గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ దగ్గరికి వెళ్తాడు. ఓకేనా, ఇక్కడ వరకు వెళ్ళడం జరుగుతుంది. సో 3-4 మ్యాథమెటికల్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే చెప్పలేం. అప్డేట్గా ఇవ్వాలనుకుంటే వాడు అప్కమింగ్ ఎగ్జామ్లో అప్డేట్ క్వశ్చన్స్ ఇవ్వాలంటే వాడు ఈ మూడింటిని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాథమెటికల్ జియోమెట్రికల్ డయాగ్రామ్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే వాడు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ జియోమెట్రికల్ అంటే ఆ పటాలలో ఇచ్చేస్తాడు, మనం వాటిలో గుర్తిస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ 2 గ్రూప్డ్ 3 గ్రూప్డ్ 4 గ్రూప్డ్ ఈ 2, 3, 4లో మాత్రం ఏం చేయాలంటే వాడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఎస్ఏ టైప్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం వెన్ డయాగ్రామ్స్ వేసుకొని ఇన్ఫర్మేషన్ అందులో వేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మొత్తం వెన్ డయాగ్రామ్స్ అనేవి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మనం క్లాసెస్లో అన్నిటి గురించి ఒక్కొక్క మోడల్ గురించి వెల్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా, వెల్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇప్పుడు చూస్తే, సో 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ మనకి ఫస్ట్. సో 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్, ఇందులో వాడు ఏ విధంగా క్వశ్చన్స్ వేస్తాడు, అసలు 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అంటే ఏంటి చూసినట్టయితే, సో 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అంటే 2 సమూహాల వెన్ చిత్రాలని చెప్పాను. 2 సమూహాల వెన్ చిత్రాలు అంటే 2 సమూహాలు కలయిక ద్వారా వచ్చేటటువంటి వెన్ చిత్రం. అంటే ఎలా ఉంటుందంటే 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అంటే ఇదొక గ్రూప్, ఎస్, దీంట్లో ఇంకొక గ్రూప్ కలిపితే అంటే 2 సమూహాల అంటే 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్. 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్, ఎస్, 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్. సో ఇక్కడ మనకి 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్లో ఇక్కడ పైన మ్యూ వాల్యూ ఉంటుందండి, కింద ఎన్ ఉంటుంది. కానీ ఎన్ ఉంటుంది. ఎన్ అంటే నన్, ఎన్ అంటే నన్ అన్నమాట. మ్యూ అంటే టోటల్, మ్యూ అంటే టోటల్, మ్యూ అంటే టోటల్. సో ఇక్కడ మనకి 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్, 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్, 2 సమూహాల వెన్ చిత్రాలు. సో ఈ గ్రూప్ను మనం క్యాపిటల్ ఏ అనుకుంటాం, ఈ గ్రూప్ను మనం క్యాపిటల్ బి అనుకుంటాం. అంటే ఈ టోటల్ సర్కిల్ కలిపితే క్యాపిటల్ ఏ, ఈ టోటల్ సర్కిల్ కలిపితే క్యాపిటల్ బి. ఇక్కడ స్మాల్ ఏ, ఇక్కడ స్మాల్ బి. సరే, ఇక్కడ ఏ రాశారు, ఇక్కడ ఏ రాశారు, ఇక్కడ బి రాశారు, ఇక్కడ బి రాశారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ఇట్ మీన్స్ క్యాపిటల్ ఏ మీన్స్ టోటల్ సర్కిల్ అనమాట. ఆ ఏ పార్ట్ మొత్తం క్యాపిటల్ ఏగా మనం చెప్తాం. స్మాల్ ఏ అంటే ఓన్లీ ఏ, అంటే ఈ పార్ట్ మాత్రమే. అంటే ఇందులో బీని టచ్ చేయం మనం, బీని టచ్ చేయకుండా ఉండేటటువంటి ఏ పార్ట్ని మనం స్మాల్ ఏ పార్ట్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ బి, ఇదంతా మనకి బి పార్ట్, ఇదంతా మనకి క్యాపిటల్ బి పార్ట్. స్మాల్ బి పార్ట్ అంటే ఏని టచ్ చేయకుండా ఉండేటటువంటి, ఏని టచ్ కాకుండా ఉండేటటువంటి పార్ట్ని మనం స్మాల్ బి పార్ట్గా చెప్పుకుంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ద 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్. ఇక్కడ మీరు ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మరి మధ్యలో ఉండేటటువంటి దీన్ని ఏమంటామంటే మనం ఆర్ అని అంటాం. ఆర్ అంటే ఆ రెండింటిని కలిపి నేర్చుకునేవారు అన్నమాట. చూడండి ఇక్కడ. సో ఎప్పుడైనా మనకి పైన మ్యూ వాల్యూ టోటల్, కింద ఎన్ నన్ వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ, ఇది టోటల్ బి వాల్యూ, ఇది ఓన్లీ ఏ, ఇది ఓన్లీ బి, ఇది ఏని బిని కలిపి చూసేవారు ఆర్. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు ఒక 2 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, ఇంగ్లీష్ అండ్ హిందీ అనుకోండి, లేకపోతే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉందనుకోండి. ఇది ఇంగ్లీష్, ఇది తెలుగు అనుకుంటే, ఇది ఇంగ్లీష్, ఇది తెలుగు అనుకుంటే, ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య వస్తుంది. ఇది ఇంగ్లీష్, ఇది హిందీ. ఈ ఆర్ అంటే ఏంటి, ఇంగ్లీష్ హిందీ కలిపి చదివేవారు, ఇంగ్లీష్ హిందీ కలిపి చదివేవారు ఆర్. ఇదేంటి, ఓన్లీ ఇంగ్లీష్ చదివేవారు, ఇదేంటి ఓన్లీ హిందీ చదివేవారు. మరి కింద ఏంటి అంటే నన్, అంటే నన్ అంటే ఎవరు అంటే ఇంగ్లీష్ హిందీ ఆ రెండిట్లలో ఏ సబ్జెక్ట్ని చదవని వారు. అంటే ఎందుకు పనికిరాని వాళ్ళందరూ ఈ నన్లో ఉంటారండి. ఎందుకు పనికిరాని వాళ్ళంటే, సపోజ్ ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన విద్యార్థులు మొత్తం ఇక్కడ ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఒక సబ్జెక్ట్ని నేర్చుకునే విద్యార్థులు మొత్తం ఇక్కడ ఉంటే ఏ సబ్జెక్ట్ని నేర్చుకునే విద్యార్థులు ఇక్కడ ఉంటారు. ఎన్ అంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎందుకు పనికిరాని వాళ్ళని ఎన్ వాల్యూగా తీసుకుంటాం. ఎస్, ఇది 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్. మరి ఇక్కడ మనం ఇందులో నుంచి వాడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, ఓకే, ఇందులో నుంచి వాడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే,
ఇక్కడ చూడండి ఒకసారి ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ వాడు మనకి మ్యూ వాల్యూ అడిగాడు అనుకున్నాను. మ్యూ వాల్యూ అంటే టోటల్ కావాలని అనుకోండి. టోటల్ మ్యూ వాల్యూ టోటల్ కావాలని అనుకోండి. టోటల్ అంటే మ్యూ వాల్యూ అడిగినప్పుడు ఏం చేయాలంటే ఏ ప్లస్ ఆర్ ప్లస్ బి ప్లస్ ఎన్. ఓకేనా? మ్యూ వాల్యూ అడిగినప్పుడు ఏం చేయాలి? స్మాల్ ఏ ప్లస్ ఆర్ ప్లస్ స్మాల్ బి ప్లస్ ఎన్. మ్యూ అంటే నేనేమంటున్నా టోటల్. ఒక క్లాసులో మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే ఎలా లెక్క పెడతావు? వాడు పాస్ అయినా ఫెయిల్ అయినా ఓకే. ఇప్పుడు ఒక క్లాస్లో 10 మంది ఉన్నారనుకోండి, ఆ క్లాస్లో మనం అటెండెన్స్ తీసుకుంటే పాస్ అయిన వాళ్ళకే అటెండెన్స్ తీసుకుంటామా? అందరికీ తీసుకుంటాం కదా. పాస్ అయినా ఫెయిల్ అయినా వాడు క్లాస్లో ఉంటే సరిపోతుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఏ ప్లస్ ఆర్ ప్లస్ బి ప్లస్ ఎన్ వాళ్ళని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఎందుకంటే మ్యూ అంటే టోటల్ కాబట్టి. మ్యూ అంటే టోటల్ కాబట్టి. ఒకవేళ వాడు క్యాపిటల్ ఏ వాల్యూ అడిగాడు అనుకోండి. క్యాపిటల్ ఏ వాల్యూ. క్యాపిటల్ ఏ వాల్యూ అంటే ఏ సర్కిల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కలిపితే వచ్చేది మనకి క్యాపిటల్ ఏ వాల్యూ. ఏ సర్కిల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కలిపితే మనకు వచ్చేది ఏ వాల్యూ. ఏ సర్కిల్లో ఎవరెవరు ఉన్నారు చూడండి ఒకసారి. ఏ సమూహంలో ఎవరెవరు ఉన్నారు? ఏ ఉన్నారు, ఆర్ ఉన్నారు. అంటే స్మాల్ ఏ ప్లస్ స్మాల్ ఆర్. స్మాల్ ఏ ప్లస్ స్మాల్ ఆర్. నెక్స్ట్ క్యాపిటల్ బి. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏ అంటే ఏం రాసుకున్నాం? ఏలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఏ ప్లస్ ఆర్. నెక్స్ట్ క్యాపిటల్ బి. బిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని రాసుకోవాలి అంటే స్మాల్ బి ప్లస్ స్మాల్ ఆర్. స్మాల్ బి ప్లస్ స్మాల్ ఆర్. ఓకేనా? స్మాల్ బి ప్లస్ స్మాల్ ఆర్. ఇక్కడ మరి ఏ అంటే ఏంటి సార్ అంటే, ఓకేనా, స్మాల్ ఏ అంటే ఏమంటామంటే మనం ఓన్లీ ఏగా మనం అంటాం. ఓన్లీ ఏ. ఓకేనా? స్మాల్ బి అంటే, ఓకేనా, స్మాల్ బి అంటే మనం ఏమంటామంటే ఓన్లీ బి. స్మాల్ బి అంటే మనం ఓన్లీ బి. రైట్. ఇంకా నెక్స్ట్ ఎన్ అంటే మనకు తెలుసు. ఎన్ అంటే ఏంటి? నన్. ఎన్ అంటే నన్ అంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అనమాట. ఫెయిల్ అయిన వాళ్ళు, ఏం నేర్చుకొని వాళ్ళు అందరూ నన్ కిందకి వస్తారు. ఓకేనా? ఇంకా వీడు ఏమడుగుతారంటే ఇవన్నీ మామూలుగా అడిగేటటువంటి క్వశ్చన్స్. ఓకేనా? ఇంకా ఏమడగొచ్చు అంటే వాడు ఈ విధంగా ఓన్లీ వన్ సబ్జెక్ట్ అంటాడు. ఓన్లీ వన్ సబ్జెక్ట్ లేదా వన్ లాంగ్వేజ్. ఓన్లీ వన్ సబ్జెక్ట్ లేదా వన్ లాంగ్వేజ్ అంటే కేవలం ఒకదానిని మాత్రమే. దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కేవలం ఒకదానిని మాత్రమే అంటే ఒక సబ్జెక్ట్ ఉంటే, ఒక 2 సబ్జెక్టులు ఉంటే అందులో కేవలం ఒక సబ్జెక్ట్ని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య కావచ్చు. 2 సబ్జెక్టులో ఎగ్జామ్ రాస్తే కేవలం ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అయిన విద్యార్థులు కావచ్చు. అంటే నువ్వు తీసుకునే ఆ నెంబర్ ఎలా ఉండాలంటే కేవలం ఆ విద్యార్థులు కేవలం ఏదో ఒక సబ్జెక్టు మాత్రమే నేర్చుకోవాలి. 2 కలిపి నేర్చుకోకూడదు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనే సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ బి అనే సబ్జెక్ట్ ఉంది అనుకో అన్న. ఏ అనే సబ్జెక్ట్ ఉంది, బి అనే సబ్జెక్ట్ ఉందనుకో. ఇక్కడ వాడు ఓన్లీ వన్ సబ్జెక్ట్ని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య అంటున్నాడు. ఓన్లీ వన్ సబ్జెక్ట్ని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య అంటున్నాడు. ఇక్కడ ఓన్లీ వన్ సబ్జెక్ట్ని నేర్చుకునేవారంటే ఓన్లీ ఏ అండ్ ఓన్లీ బి. ఓన్లీ ఏ అంటే కేవలం ఏ సబ్జెక్ట్ని మాత్రమే నేర్చుకుంటున్నారు. ఓన్లీ బి అంటే కేవలం బి సబ్జెక్ట్ని మాత్రమే నేర్చుకుంటున్నారు. ఆర్ అంటే ఏంటి? ఏని బిని కలిపి నేర్చుకునేవారు ఆర్. ఓకేనా? సో అక్కడ ఓన్లీ ఏ అడిగినప్పుడు, ఓకేనా, ఓన్లీ ఏ అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఓన్లీ వన్ సబ్జెక్ట్ అడిగినప్పుడు ఏం చేస్తాం? ఏ ప్లస్ బి అంతే. అంటే ఓన్లీ ఏలో ఎంతమంది ఉంటారో వాళ్ళు, ఓన్లీ బిలో ఎంతమంది ఉంటారో వారు. ఏ ప్లస్ బి వాల్యూని యాడ్ చేస్తే సరిపోతుంది. మరి ఇంకా ఏం అడగచ్చు అంటే, సో ఇవన్నీ ఓకే కదా మీకు? ఇవన్నీ ఓకే కదా? సో నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఏం అడగచ్చు అంటే ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, అట్లీస్ట్ వన్ అంటే అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ కావచ్చు, వన్ లాంగ్వేజ్ కావచ్చు, వన్ ఎగ్జామ్లో పాస్ కావచ్చు.
అంటే కేవలం ఒకదానిని కనీసం ఒకదానిని అంటే ఇక్కడ మనకి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 2 సబ్జెక్టులు ఉంటాయి. అందులో కనీసం ఒకదానిని నేర్చుకునేవారు. కేవలం అట్లీస్ట్ వన్ అన్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 లేదా 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నేర్చుకునే వారిని ఇందులోకి తీసుకొస్తాం. అంటే అట్లీస్ట్ 1 అంటే అట్లీస్ట్ వాడు ఒకటి చదవాలి, లేకపోతే అంతకన్నా ఎక్కువ చదివిన వాడు అట్లీస్ట్ 1 చదివినట్టే. అంటే ఇక్కడ మామూలుగా ఒక 2 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. ఒక 2 సబ్జెక్టులు ఉంటే అట్లీస్ట్ 1 ఎగ్జామ్లో పాస్ అయిన వారంటే వాడు ఒక ఎగ్జామ్లో పాస్ అయినా అట్లీస్ట్ 1 పాస్ అయినట్టే, 2 ఎగ్జామ్లో పాస్ అయినా అట్లీస్ట్ 1లో పాస్ అయినట్టే కదా. అంటే అట్లీస్ట్ 1 అంటే 1 కంటే ఎక్కువ అన్నమాట. అట్లీస్ట్ 1 అంటే 1 కంటే ఎక్కువ. అంటే 1 కంటే ఎక్కువ అంటే ఇక్కడ 1 అంటే ఎవరెవరు? A ప్లస్ బి. అంటే వీళ్ళిద్దరు అట్లీస్ట్ ఒక దాంట్లో నేర్చుకుంటారు కదా. A ప్లస్ బి 1 ఒకటి కంటే ఎక్కువ అంటే ఆరే కదా. అంటే ఈ ఆర్ అనేవాడు రెండింటిని కలిపి నేర్చుకోవడం కానీ 2 సబ్జెక్టులో కలిపి పాస్ అవ్వడం కానీ చేస్తున్నాడు కాబట్టి A ప్లస్ బి ప్లస్ ఆర్. బాగా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 1 కనీసం ఒకదానిని నేర్చుకునేవారు. అట్లీస్ట్ 1 కనీసం ఒకదానిని నేర్చుకునేవారంటే A ప్లస్ బి ప్లస్ ఆర్. ఏ అనేవారు కేవలం ఒకదానిని నేర్చుకుంటారు, బి అనేవారు కేవలం ఒకదానిని నేర్చుకుంటారు, ఆర్ అనేవారు ఈ ఇద్దరిని కలిపి నేర్చుకుంటారు కాబట్టి A ప్లస్ బి ప్లస్ ఆర్. నెక్స్ట్ అట్మోస్ట్ 1 అంటే ఇక్కడ గరిష్టంగా ఒకదానిని సో గరిష్టంగా ఒకదానిని అన్నప్పుడు ఓకేనా, గరిష్టంగా మనం ఒకదాని గురించి మాట్లాడినప్పుడు ఓకేనా, గరిష్టంగా మనం ఒకదాని గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే మనం కనిష్టంగా ఒకదాని గురించి మాట్లాడినప్పుడు ఏమన్నావు? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో అట్మోస్ట్ 1 అంటే గరిష్టంగా ఒకదానిని అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఒకటి లేదా అంతకంటే తక్కువ అన్నమాట. ఒకటి లేదా అంతకంటే తక్కువ అంటే వాడు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నా ఓకే, అంతకన్నా తక్కువ నేర్చుకున్నా ఓకే. అంటే ఒక సబ్జెక్ట్ లేదా అంతకన్నా తక్కువ అంటే ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వారు, అంతకన్నా తక్కువ పాస్ అయిన వారు అంటే ఏంటి? ఏమి పాస్ కాని వారు కదా. ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వారు, అంతకన్నా తక్కువ పాస్ అయిన వారు అంటే ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వారు, అంతకన్నా తక్కువ పాస్ అయిన వారు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు అనమాట. అంటే ఏ అంటే ఒక సబ్జెక్ట్లో పాస్ అయినవాడు, బి అంటే ఒక సబ్జెక్ట్లో పాస్ అయినవారు. ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వారిని తీసుకున్నాం. ఒక సబ్జెక్ట్ కంటే తక్కువ పాస్ అయిన వారు అంటే ఎవడు? ఎన్నే కదా, ఎన్. ఓకేనా, ఇది 2 ఇంపార్టెంట్ మోడల్స్. అట్లీస్ట్ 1 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, అట్మోస్ట్ 1 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. కనీసంగా ఒకదానిని అంటే ఒకటి కంటే ఎక్కువ వాటిని తీసుకోవాలి. ఓకేనా, కనీసంగా ఒకదానిని అంటే ఒకదానికంటే ఎక్కువ వాటిని తీసుకోవాలి. గరిష్టంగా ఒకదానిని అంటే ఒకటి లేదా అంతకన్నా తక్కువ వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనం ఓన్లీ 1 సబ్జెక్ట్ కూడా చూసాం. ఆర్ అంటే రెండింటిని అని, ఎన్ అంటే ఎందుకు పనికిరాని వారు అంటే నన్ను. ఓకేనా, మ్యూ అంటే మనకి టోటల్. సో ఈ మూడింటిని కలిపితే అంటే A ప్లస్ ఆర్ ప్లస్ బి ప్లస్ ఎన్ని కలిపితే వచ్చేటటువంటిది మ్యూ వాల్యూ. ఏ అంటే A ప్లస్ ఆర్, బి అంటే బి ప్లస్ ఆర్. ఏ మీన్స్ స్మాల్ ఏ మీన్స్ ఓన్లీ ఏ, స్మాల్ బి మీన్స్ ఓన్లీ బి. ఆర్ అంటే ఈ రెండింటిని కలిపి చదివేవారు, ఎన్ అంటే ఏమి చదవనివారు. అట్లీస్ట్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, అట్మోస్ట్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా మనకి 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ ఉండేటటువంటి మ్యాటర్ అంతా ఇది, అడిగేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇది. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అట్లీస్ట్ అండ్ అట్మోస్ట్ కాడ అంటే కనీసం లేదా గరిష్టం. కనీసం అంటే ఒకటి అంతకన్నా ఎక్కువ వెళ్ళాలి, కనీసం అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వెళ్ళాలి.
గరిష్టం అంటే ఒకటి అంతకన్నా తక్కువ రావాలి, అంటే ఒక దాంట్లో పాస్ అయిన వారు అంతకన్నా తక్కువ పాస్ అయిన వారు. ఓకే రైట్. సో ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. సో క్వశ్చన్స్లోకి వెళ్తే 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్లో సో 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్లో మనం క్వశ్చన్లోకి వెళ్తే సో క్వశ్చన్ రాస్తుంది ఇక్కడ చూడండి. ఒక తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 150. ఒక తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 150. హిస్టరీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య విద్యార్థుల సంఖ్య 45 అనుకుందాం. హిస్టరీ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 45. జియోగ్రఫీ అంటే భౌగోళిక శాస్త్రం. జియోగ్రఫీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 65. జియోగ్రఫీ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 65. ఆ రెండింటిని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 10. రైట్. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి కింద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎస్, ఈ విధంగా ఏంటి, ఒక తరగతిలో ఇన్ ఏ టోటల్ ఆఫ్ ది క్లాస్ ఇస్ 150. హిస్టరీ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 45. హిస్టరీ లెర్న్ 45 స్టూడెంట్స్. జియోగ్రఫీ లెర్న్ 65 స్టూడెంట్స్. బోత్ లెర్న్ 10 మెంబర్స్. బోత్ లెర్న్ 10 స్టూడెంట్స్. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కింద మనకు 5 లేదా 6 లేదా 3 మనకు ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో అన్నీ నేర్చుకుందాం. అంటే వాడు ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు 2 లేదా 3 అడుగుతాడు, బట్ ఇంకా ఎన్ని టైప్స్ ఉండే అడిగాయి అవన్నీ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దీన్ని మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టులు ఎన్ని నాన్న, హిస్టరీ అండ్ జియోగ్రఫీ. రైట్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టులు 2 కాబట్టి ఇది కంపల్సరీ 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అవుతుంది. సో ఇక్కడ నువ్వేం చేస్తావు, నీట్గా మనం ఇందాక 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నాం కదా, ఇది ఒక వెన్ డయాగ్రామ్, నెక్స్ట్ ఇది ఒక వెన్ డయాగ్రామ్. సో 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ని తీసుకున్నాం. రైట్, దీన్ని మనం హిస్టరీ అనుకుందాం, దీన్ని మనం జియోగ్రఫీ అనుకుందాం. పైన మనకేముంటుంది నాన్న, మ్యూ వాల్యూ ఉంటుంది, కింద మనకేముంటుంది, ఎన్ వాల్యూ ఉంటుంది. ఎస్, ఎన్ వాల్యూ ఉంటుంది. చాలామంది పిల్లలు చేసేది ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే హిస్టరీ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 45 అని ఇక్కడ 45 ఇస్తారు. జియోగ్రఫీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 65 అని ఇక్కడ 65 ఇస్తారు. ఆ రెండింటిని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య అని 10 అని 10 ఇస్తారు. ఓకేనా, 10 అని 10 ఇస్తారు. రైట్, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి నీకు వచ్చిన వెన్ డయాగ్రామ్కి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. వాడు హిస్టరీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత నాన్న, 45 అంటే హిస్టరీ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు, 45 అంటే ఖచ్చితంగా నీకు హిస్టరీ సర్కిల్లో కేవలం 45 స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి. బట్ ఇక్కడ ఏంటి, 45 + 10 ఎంత అవుతున్నారు, 55 అవుతున్నారు. రాంగ్. జియోగ్రఫీ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 65 అన్నాడు, అంటే జియోగ్రఫీ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 65 అంటే ఓన్లీ జియోగ్రఫీ సర్కిల్లో నీకు ఎంతమంది ఉండాలి, 65 ఉండాలి. మరి ఎంత ఉన్నారు, 65 10 75 ఉండడం జరిగింది. సో ఇది రాంగ్. మరి ఏ విధంగా తీసుకోవాలి సార్ అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, వెన్ డయాగ్రామ్ ఎప్పుడైనా సరే ఆర్ వాల్యూ నుంచి తీసుకోవాలి. ఆర్ వాల్యూ నుంచి
అంటే 2 గ్రూపులు ఉంటే 2 గ్రూపులు నేర్చుకునే విద్యార్థుల సంఖ్య నుంచి, 3 గ్రూపులు ఉంటే 3 గ్రూపులు నేర్చుకునే విద్యార్థుల సంఖ్య నుంచే మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 సబ్జెక్టులు ఉన్నాయి, ఆ 2 సబ్జెక్టులన్నీ కలిపి నేర్చుకునే వారి సంఖ్య నుంచే మనం స్టార్ట్ చేయాలి. అంటే ఇట్ మీన్స్ ఆర్ వాల్యూ నుంచే స్టార్ట్ చేయాలి. ఆ రెండింటిని కలిపి నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత నాన్న ఇక్కడ? ఆ రెండింటిని కలిపి నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత? 10. అంటే ఆర్లో మనం 10 వేసాం. ఆ రెండింటిని కలిపి నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత? 10 వేసాం. ఇప్పుడు హిస్టరీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత నాన్న? 45. హిస్టరీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత? 45. అంటే హిస్టరీలో నీకు ఎంతమంది ఉండాలి నాన్న? మొత్తం హిస్టరీలో ఎంతమంది ఉండాలి? 45 ఉండాలి, అంతే కదా? హిస్టరీలో 45 ఉండాలి. అంటే నీకు ఆల్రెడీ ఈ హిస్టరీ సర్కిల్లో ఎంత వచ్చింది చెప్పండి? ఆల్రెడీ నీకు హిస్టరీ సర్కిల్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. 10 అంటే ఇంకెంత రావాలి మరి? 35 రావాలి. 35 అయితే అప్పుడు ఎంత అవుతుంది? టోటల్ 45 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, హిస్టరీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య మొత్తం ఎంత? 35 + 10 45. ఈ విధంగా వేయాలి. నెక్స్ట్ జియోగ్రఫీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య. జియోగ్రఫీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత? 65. జియోగ్రఫీలో మరి ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు నీకు? జియోగ్రఫీలో ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు కదా. సో ఇక్కడ ఎంత అయితే నీకు? 55 వేయాలి. 55 రైట్. నీకు మ్యూ అంటే ఎంత నాన్న? టోటల్ 150. మ్యూ ఎంత? టోటల్ 150. క్లియర్, అర్థమైంది కదా? ఎప్పుడు కానీ వెన్ డయాగ్రామ్ని ఆర్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలి. ఎస్, ఇక్కడ ఆ రెండింటిని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 10. సో ఆర్ వాల్యూలో 10 వేసాను. హిస్టరీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత? 45. అంటే హిస్టరీ సర్కిల్లో మనకి మొత్తం 45 ఉండాలి. ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 10 ఉన్నారు. ఇంకెంతమంది కావాలి? 35 వేసాను. అంటే 45 - 10 35, అంతే, సింపుల్. నెక్స్ట్ జియోగ్రఫీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత? 65. జియోగ్రఫీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత? 65. జియోగ్రఫీ ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. అంటే 10 అంటే ఇంకెంతమంది కావాలి? 55. అంటే 65 - 10 ఎంత? 55. ఎస్, నీకు వెన్ డయాగ్రామ్లో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అన్ని వాల్యూస్ రావాలి నాన్న. నీకు మీ వాల్యూ వచ్చింది, హిస్టరీ జియోగ్రఫీ వచ్చింది. ఇక్కడ ఏంటి నీకు? ఎన్. ఇక్కడ ఏంటి? ఎన్ వాల్యూ కావాలి. మరి ఎన్ వాల్యూని ఏ విధంగా చేస్తాం? ఎన్ వాల్యూ అంటే ఏంటి? అన్నిటినీ నేర్చుకోగా ఇంకా నేర్చుకునే విద్యార్థుల సంఖ్య కదా. అన్నిటిని నేర్చుకోగా ఇంకా నేర్చుకునే విద్యార్థుల సంఖ్యనే ఎన్. అంటే 55 + 35 ఎంత? 90. 55 + 35 ఎంత? 90. 90 + 10 ఎంత? 100. అంటే ఈ 100 మెంబర్స్ హిస్టరీని జియోగ్రఫీని నేర్చుకుంటున్నారు కదా. అంటే 100 మెంబర్స్ ఏదో ఒక సబ్జెక్ట్ని అయితే నేర్చుకుంటున్నారు. 55 + 35 90. 90 + 10 100. 100 మెంబర్స్ పోతే ఇంకా ఏమి నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత? 50 కదా. ఏమి నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఎంత? 50. అంటే వీళ్ళు ఎందుకు పనికిరాని విద్యార్థులు అన్నమాట. అంటే ఏ సబ్జెక్ట్ని కూడా నేర్చుకోరు. రైట్. ఎన్ వాల్యూ ఎప్పుడైనా కానీ మీ వాల్యూ ఎంత? 150. ఈ సర్కిల్లో ఉండేటువంటి ఫిగర్స్ని తీసేస్తే మనకి ఎన్ వాల్యూ వస్తుంది 150. ఇది టోటల్ మనకి ఎంత అయింది? 100 అయింది. 100 అయింది కాబట్టి 150 నుంచి 100 తీసేస్తే 50. అంటే వీళ్ళు ఎందుకు పనికిరాని విద్యార్థులు అన్నమాట. ఎందుకు పనికిరాని విద్యార్థులు. ఎస్. సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ని, ఆ వెన్ చిత్రాన్ని రెడీ చేయాల్సి ఉంటుంది. మరి ఇందులో నుంచి మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇది గీసాం. ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం కింద. సో వెన్ చిత్రాలు ఎప్పుడు ఒక బాక్స్లో ఉంటుంది. రైట్. ఇప్పుడు క్వశ్చన్స్ వాడు ఏ విధంగా అడుగుతారంటే చూడండి, ఈ విధంగా అడగచ్చు క్వశ్చన్. కేవలం హిస్టరీ నేర్చుకునేవారు, కేవలం హిస్టరీ నేర్చుకునేవారు అంటే కేవలం ఓన్లీ పీపుల్ లెర్న్ హిస్టరీ. ఓన్లీ పీపుల్ లెర్న్ హిస్టరీ. హిస్టరీని కేవలం హిస్టరీని నేర్చుకునేవారంటే హిస్టరీ నేర్చుకునేవారు మిగతా ఏం నేర్చుకోవద్దు. అంటే జియోగ్రఫీ నేర్చుకోవద్దు. సో కేవలం హిస్టరీ అంటే 35 కదా. అంటే ఈ 35 అనేది కేవలం హిస్టరీ మాత్రమే నేర్చుకుంటున్నారు, జియోగ్రఫీతో వీళ్ళకి సంబంధం లేదు. అంటే కేవలం హిస్టరీని నేర్చుకునేవారు ఎంతమంది నన్ను ఇక్కడ? కేవలం హిస్టరీయే నేర్చుకునేవారంటే కేవలం వాళ్ళు హిస్టరీలో ఉన్నటువంటి స్మాల్ ఏ వాల్యూ, ఇది ఏ అంటే ఇది స్మాల్ ఏ కదా. అలాగే హిస్టరీ అంటే ఇది ఓన్లీ హిస్టరీ. సో ఓన్లీ హిస్టరీ అంటే ఎంత మనకి? 35. ఓన్లీ హిస్టరీ అంటే ఎంత తీసుకోవాలి మనం? 35.
అలా కాకుండా ఓకేనా, ఓన్లీ హిస్టరీ. అలా కాకుండా మరి కేవలం జియోగ్రఫీని నేర్చుకునేవారు అన్నారనుకో, కేవలం జియోగ్రఫీని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య అన్నారనుకో. కేవలం జియోగ్రఫీ అంటే జియోగ్రఫీలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 55 కదా, అంతేనా? జియోగ్రఫీలో టోటల్ 65, కానీ ఓన్లీ జియోగ్రఫీ అంటే వీళ్ళు హిస్టరీ నేర్చుకోవద్దు. ఓన్లీ జియోగ్రఫీ అంటే వీళ్ళు హిస్టరీని నేర్చుకోవద్దు. సో హిస్టరీని నేర్చుకోకుండా జియోగ్రఫీని నేర్చుకునే వారు ఎంతమంది? 55. ఎస్. నెక్స్ట్ కేవలం ఒకదానిని మాత్రమే నేర్చుకునేవారు. కేవలం ఒకదానిని మాత్రమే నేర్చుకునేవారు అంటే కేవలం ఓన్లీ సబ్జెక్ట్, ఓన్లీ వన్ సబ్జెక్ట్, ఓన్లీ వన్ సబ్జెక్ట్. కేవలం ఒకదానిని మాత్రమే నేర్చుకున్నారు, ఓన్లీ వన్ సబ్జెక్ట్. ఓన్లీ వన్ సబ్జెక్ట్ అంటే నువ్వు ఏ నెంబర్స్ని తీసుకోవాలంటే నువ్వు తీసుకునే నెంబర్స్ కేవలం ఏదో ఒకదాన్ని, ఏదో ఒక సబ్జెక్ట్ని మాత్రమే నేర్చుకోవాలి. ఏదో ఒక సబ్జెక్ట్ని మాత్రమే నేర్చుకునే వాళ్ళంటే ఓన్లీ వన్ సబ్జెక్ట్ అంటే మనం ఏం తీసుకున్నాం? A+B కదా. అంటే ఇక్కడ నీకు ఏమేమి ఉన్నాయి? 35 ఉంది, 10 ఉంది, 55 ఉంది. ఓకేనా? ఈ 35 అంటే ఓన్లీ హిస్టరీని నేర్చుకునేవాళ్ళు. ఈ 10 అంటే హిస్టరీ మరియు జియోగ్రఫీని నేర్చుకునేవారు. ఈ 55 అంటే ఓన్లీ జియోగ్రఫీని మాత్రమే నేర్చుకునేవారు. నీకు కావాల్సింది ఏంటి? ఓన్లీ వన్ సబ్జెక్ట్ అంటే ఓన్లీ కేవలం ఒక సబ్జెక్ట్ని మాత్రమే నేర్చుకునే వాళ్ళంటే 35 అంటే ఓన్లీ వన్ సబ్జెక్ట్ని అంటే హిస్టరీని కేవలం నేర్చుకునేవారు. 55 అంటే ఓన్లీ వన్ సబ్జెక్ట్ అంటే కేవలం జియోగ్రఫీని మాత్రమే నేర్చుకునేవారు. సో ఇక్కడ ఏం చేస్తావు మరి? హిస్టరీ అండ్ జియోగ్రఫీ. సో 35 + 55 అంటే మనకి మామూలుగా ఫస్ట్ రాపించినట్టు స్మాల్ a + స్మాల్ b. సో 35 + 55 ఎంతనన్నా? 90 ఈజ్ ద రైట్ ఆన్సర్. కేవలం వన్ సబ్జెక్ట్ని, కేవలం ఒకదానిని మాత్రమే నేర్చుకునేవారు. మీరు అక్కడ బయట ఇన్ఫర్మేషన్లో చూసి కేవలం ఒకదానిని అంటే 55 + 65 వేస్తే మీకు ఎంత వస్తుంది? 6, 7, 130 రావడం జరుగుతుంది. అప్పుడు ఇంతకుముందు చేసినట్టు. ఓకేనా? అంటే 45 కదా. ఎస్, 45 + 65 వేస్తే మనకి ఎంత వస్తుంది? 110 రావడం జరుగుతుంది. ఓకేనా? 110. సో 110 కూడా ఆప్షన్లో ఉండడం జరుగుతుంది, బట్ ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే కేవలం ఒకదానిని మాత్రమే అంటే వాళ్ళు కంపల్సరీ ఓన్లీ జియోగ్రఫీని నేర్చుకోవాలి, కేవలం హిస్టరీని నేర్చుకోవాలి. వాళ్ళు కేవలం జియోగ్రఫీ అండ్ కేవలం హిస్టరీ నేర్చుకునే వాళ్ళు 55 + 35. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్స్ అడగచ్చు అంటే వాడు దేనిని నేర్చుకొని విద్యార్థుల సంఖ్య. దేనిని నేర్చుకొని విద్యార్థుల సంఖ్య? నన్. అంటే ఆ రెండు సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్ని కూడా నేర్చుకొని విద్యార్థుల సంఖ్య అంటున్నాడు. ఆ రెండు సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్ని కూడా నేర్చుకొని విద్యార్థుల సంఖ్య అంటే మనకేంటి? ఎన్నే కదా. సో ఈ 50 మెంబర్స్ అనేవారు దేనిని కూడా, ఆ రెండు సబ్జెక్టులో దేనిని కూడా నేర్చుకోరు. సో 50 ఈజ్ ద రైట్ ఆన్సర్. 50 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కనీసం ఒక సబ్జెక్ట్ని, ఓకేనా, కనీసం ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేవారు. కనీసం ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేవారు. ఓన్లీ వన్ సబ్జెక్ట్, సారీ, అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. ఇక్కడ ఏంటి? అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. సో ఇందాక చెప్పాను మీకు, అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అన్నప్పుడు మనం ఏం చూసేసుకోవాలన్నా? అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్ని నేర్చుకునే వారందరూ కూడా కనీసం ఒక సబ్జెక్ట్ని నేర్చుకునే వారి కిందకి వస్తారు. ఎలా? ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్ని నేర్చుకునేవారు. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్ని నేర్చుకునేవారంటే ఎవరెవరు? 35 అంటే ఓన్లీ ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటారు. 55 అంటే ఓన్లీ ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటారు.
ఒకటి ఒకటి అయిపోయింది. ఒకటి కంటే ఎక్కువ అంటే 2 సబ్జెక్టులే కదా, ఇక్కడ ఉన్నాయి 2 కదా. ఒకటి కంటే ఎక్కువ అంటే 10 కదా. ఓకేనా. మనం ఇందాక చూసినప్పుడు అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ అంటే ఏమన్నాం? అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ అంటే A ప్లస్ ఆర్ ప్లస్ బి అని చెప్పాం కదా. అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ అంటే A ప్లస్ ఆర్ ప్లస్ బి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్. ఇక్కడ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్ అంటే 35 అనే వాళ్ళు కేవలం ఒక సబ్జెక్ట్ని నేర్చుకుంటారు హిస్టరీని. 55 అనే వాళ్ళు కేవలం ఒక సబ్జెక్ట్ని నేర్చుకుంటారు జియోగ్రఫీని. ఈ 10 అనేవారు ఒకటి కంటే ఎక్కువ నేర్చుకుంటారు అంటే రెండింటిని కూడా నేర్చుకుంటారు. సో 35, 55, 10, 35, 55, 10, 90 ప్లస్ 10 ఎంత? 100. 90 ప్లస్ 10 ఎంత? 100. అంటే కనీసం ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేవారు మనకి ఎంతమంది వస్తారంటే 100 మెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. కనీసం ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేవారు. ఓకే. నెక్స్ట్ గరిష్టంగా ఒక సబ్జెక్ట్. సో గరిష్టంగా ఒక సబ్జెక్ట్, గరిష్టంగా ఒక సబ్జెక్ట్ని అంటే గరిష్టంగా అంటే ఎట్మోస్ట్ 1 సబ్జెక్ట్. సో గరిష్టంగా ఒక సబ్జెక్ట్ని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య అంటే మనం ఏమన్నాం? గరిష్టంగా ఒక సబ్జెక్ట్ని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య అంటే ఏమన్నావు? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. గరిష్టంగా ఒక సబ్జెక్ట్ని మాత్రమే నేర్చుకునేవారంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఒకటి లేదా అంతకంటే తక్కువ. ఒకటి లేదా అంతకన్నా తక్కువ అంటే ఓన్లీ ఏ అంటే ఒకటి, ఓన్లీ బి అంటే ఒకటి. ఒకటి లేదా అంతకన్నా తక్కువ అంటే ఎన్ వాల్యూవే కదా. ఎస్ ఆర్ నో? ఎస్, ఎన్ వాల్యూ. సో ఏ ప్లస్ బి ప్లస్ ఎన్ అంటే 35 ప్లస్ 55 ప్లస్ 50 టోటల్ ఎంతనా? 140. ఓన్లీ 140 అంటే గరిష్టంగా ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేవారు అంటే ఇట్ మీన్స్ ఒకటి లేదా అంతకన్నా తక్కువ. 35 ప్లస్ 55 ప్లస్ 50 140 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా వాడు మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్లో క్వశ్చన్స్ ఈ విధంగా మనల్ని వాడు రేస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం ఒక తరగతిలో 100 మంది విద్యార్థులు కలరు. ఒక తరగతిలో 100 మంది విద్యార్థులు కలరు. అందులో ఇంగ్లీష్లో పాస్ అయిన వారి సంఖ్య 60. ఇంగ్లీష్లో పాస్ అయిన వారి సంఖ్య 45. ఇంగ్లీష్లో పాస్ అయిన వారి సంఖ్య 40. సో తెలుగులో పాస్ అయిన వారి సంఖ్య 50. తెలుగులో పాస్ అయిన వారి సంఖ్య 30. ఆ రెండిట్లలో కలిపి పాస్ అయిన వారి సంఖ్య, ఆ రెండింటిలో కలిపి పాస్ అయిన వారి విద్యార్థుల సంఖ్య 10. ఆ రెండిట్లలో కలిపి పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 10. ఓకేనా. ఒక తరగతిలో టోటల్ 100 మంది, అందులో ఇంగ్లీష్లో పాస్ అయిన వారి విద్యార్థుల సంఖ్య 40, తెలుగులో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 30, ఆ రెండింటిలో కలిపి పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 10. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటివి 2 సబ్జెక్టులే. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఇంతకుముందు క్వశ్చన్లో ఆ సబ్జెక్ట్ని నేర్చుకునే విద్యార్థుల సంఖ్య అడిగాడు. ఇప్పుడు ఒక 2 సబ్జెక్టులో పాస్ అయినా లేదా ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య అంటున్నాడు. సో మనం వాడు ఏమన్నాడు కానీ మనం 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ కాబట్టి 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ తీసుకుందాం.
రైట్, 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకి సబ్జెక్టులు తీసుకుంటే దీన్ని మనం ఇంగ్లీష్ అనుకుందాం, దీన్ని తెలుగు అనుకుందాం. సో ఇక్కడ మ్యూ వాల్యూ ఉంటుంది, అంటే టోటల్ విద్యార్థులు ఎంతమంది ఇక్కడ 100, సింపుల్గా మనం 100 ఇస్తాం. సో కింద మనకి ఎన్ వాల్యూ ఉంటుంది, అంటే ఇందులో ఏంటి ఎన్ అంటే ఏంటి, ఎవరెవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ ఎన్ వాల్యూ కిందకి వస్తారు, ఎవరెవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ ఎన్ వాల్యూ కిందకి వస్తారు. రైట్, సో ఇంగ్లీష్ తెలుగు. ఫస్ట్ మనం ఏ వాల్యూతో స్టార్ట్ చేస్తానన్నా, ఫస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ దేంతో స్టార్ట్ చేస్తాం, ఆర్ వాల్యూతో మాత్రమే స్టార్ట్ చేస్తాం. ఓకేనా, ఆర్ వాల్యూ. ఆర్ అంటే ఇక్కడ ఎంతనన్నా, ఆర్ అంటే ఇక్కడ ఎంత 10, ఆర్ అంటే 10, అంటే ఆర్ అంటే ఆ రెండిట్లలో కలిపి పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత 10. సో ఇక్కడ మనం 10 ఇస్తాం. ఎస్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత 40, ఇంగ్లీష్లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత 40. అంటే ఇంగ్లీష్ సర్కిల్లో ఆల్రెడీ నీకు ఎంత ఉంది, మరి 10 ఉంది కదా, ఇంగ్లీష్ సర్కిల్లో ఆల్రెడీ ఎంత ఉంది నీకు 10 ఉండడం జరిగింది. 10 అంటే ఇంకెంత రావాలి ఇక్కడికి 30. ఎస్, 40 - 10 30 కదా. ఎస్, నెక్స్ట్ తెలుగులో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత 30, తెలుగులో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత 30. తెలుగు సర్కిల్లో ఆల్రెడీ నీకు ఎంత ఉంది, తెలుగు సర్కిల్లో ఆల్రెడీ ఎంత ఉంది 10, 10 అంటే 30 అంటే ఎంత ఇది 20. సో 30 ప్లస్, ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ సర్కిల్లో మొత్తం పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత 40, అంటే 30 + 10 40. తెలుగు సర్కిల్లో మొత్తం పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత 30, అంటే 10 + 20 30. సో ఆ రెండిట్లో కలిపి పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 2. మరి ఇక్కడ ఎన్ అంటే పాస్ కాని విద్యార్థుల సంఖ్య, పాస్ కాని విద్యార్థుల సంఖ్య అంటే ఇప్పుడు ఈ రెండు సమూహాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పాస్ అయిన విద్యార్థులే కదా, అంటే ఈ రెండు సర్కిల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా పాస్ అయిన విద్యార్థులే. అంటే వీళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు 20 30 60, మొత్తం 60 మంది పాస్ అయ్యారు. 60 మంది పాస్ అయితే 100లో 60 మంది పాస్ అయితే 40 మంది ఫెయిల్ అయిన స్టూడెంట్సే కదా, 40 మంది ఫెయిల్ అయిన స్టూడెంట్సే కాబట్టి ఎస్ 30 + 10 40, 40 + 20 60. వీళ్ళు ఎవరు 40 ఫెయిల్ అయిన విద్యార్థులు 40. ఓకేనా, ఫెయిల్ అయిన విద్యార్థులు 40. అంటే ఏ విధంగా అడుగుతారంటే ఒక సబ్జెక్ట్ని నేర్చుకునే విద్యార్థులు అనొచ్చు, లేకపోతే ఒక ఎగ్జామ్ రాస్తే పాస్ అయినా ఫెయిల్ అయిన విద్యార్థులు అనొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తే మనం గమనిస్తే సో ఇక్కడ ఈ విధంగా అడిగాడు అనుకోండి, ఓన్లీ ఇంగ్లీష్లో పాస్ అయిన విద్యార్థులు, ఓన్లీ ఇంగ్లీష్లో పాస్ అయిన విద్యార్థులు, కేవలం ఇంగ్లీష్లో మాత్రమే పాస్ అయిన విద్యార్థులు, కేవలం ఇంగ్లీష్లో మాత్రమే పాస్ అయిన విద్యార్థులు అంటే వాళ్ళు తెలుగు పాస్ అవ్వద్దు, అంటే తెలుగు సర్కిల్లో ఉండకూడదు. తెలుగు సర్కిల్లో ఉండకుండా ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు 30 కదా, అంటే కేవలం ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఎంతనన్నా 30, కేవలం ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 30. నెక్స్ట్ ఓన్లీ తెలుగులో పాస్ అయిన వాళ్ళు, ఓన్లీ తెలుగులో పాస్ అయినవారు, అంటే ఈ తెలుగులో ఉన్నట్టు ఓన్లీ తెలుగులో పాస్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్లో పాస్ అయి ఉండకూడదు, అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ సర్కిల్లో ఉండకూడదు. అలా ఇంగ్లీష్ సర్కిల్లో ఉండకుండా కేవలం తెలుగులో ఉన్నటువంటి సర్కిల్ ఎంత 20. ఓకేనా 20. సో టోటల్ ఫెయిల్ స్టూడెంట్ అంటాడు, టోటల్ ఫెయిల్ స్టూడెంట్స్. టోటల్ ఫెయిల్ స్టూడెంట్స్ అంటే ఆ రెండిట్లలో పాస్ కాని విద్యార్థుల సంఖ్య, ఆ రెండిట్లలో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య అన్నట్టు. అంటే ఆ రెండిట్లలో పాస్ కాని వాళ్ళంటే ఈ రెండిట్లలో పాస్ కాని వాళ్ళు ఎవరున్నారు 40 కదా. సో 40 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆ రెండిట్లలో పాస్ కాని విద్యార్థుల సంఖ్య. ఇక్కడ ఇంకో విధంగా అడగచ్చు, ఓన్లీ వన్ సబ్జెక్ట్లో పాస్ అయిన విద్యార్థులు, ఓన్లీ వన్ సబ్జెక్ట్లో పాస్ అయిన విద్యార్థులు, కేవలం ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అయిన విద్యార్థుల సంఖ్య, కేవలం ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అయిన విద్యార్థుల సంఖ్య అంటే కేవలం ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అయిన విద్యార్థుల సంఖ్య అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ రెండిట్లలో ఏదో ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఇంగ్లీష్ అండ్ తెలుగులో కేవలం ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అయిన విద్యార్థులు ఎవరెవరు ఉన్నారు, ఇంగ్లీష్లో అంటే 30, అంటే ఇది కేవలం ఇంగ్లీష్ మాత్రమే పాస్ అయినవాడు. 20 ఇది కేవలం తెలుగు మాత్రమే పాస్ అయినవాడు. 10 అంటే ఈ రెండింటిని కలిపి పాస్ అయినవాడు. సో మనకు కావాల్సింది ఓన్లీ వన్ సబ్జెక్ట్, అంటే కేవలం ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అయిన విద్యార్థులు అంటే 30 + 20 ఎంత 50, 30 +
20, 50. Yes. Next, at least one subject. At least one subject. At least one subject. అంటే కనీసం ఒక సబ్జెక్ట్లో, కనీసం ఒక సబ్జెక్ట్లో, కనీసం అంటే ఒక సబ్జెక్ట్లో అంటే గ్రేటర్ దెన్ 1 కదా. ఎస్ ఆర్ నో? అట్లీస్ట్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే కనీసం ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అయి ఉండాలి వాళ్ళు. కనీసం ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 1 లేదా అంతకన్నా ఎక్కువ. ఈ 30 అంటే ఒక సబ్జెక్టు, 20 అంటే ఒక సబ్జెక్టు, 10 అంటే ఈ రెండిట్లలో కలిపి పాస్ అయ్యారు కాబట్టి 1 గ్రేటర్ దెన్ 1 అంటే 10. అంటే ఇక్కడ మనకి 30 ప్లస్ 20 ప్లస్ 10 అంటే ఎంత? 60. 60 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, at most one subject. At most one subject అంటే గరిష్టంగా ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య. గరిష్టంగా ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా. గరిష్టంగా ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే 1 లేదా అంతకంటే తక్కువ సబ్జెక్ట్లో పాస్ అయి ఉండాలి. 1 లేదా అంతకంటే తక్కువ సబ్జెక్ట్లో పాస్ అయి ఉండాలంటే 1లో పాస్ అయినవాడు, అంతకన్నా తక్కువలో పాస్ అయినవాడు అంటే ఎవడు? ఫెయిల్ అయినవాడే కదా. ఎస్. 30 అనేది ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అయిన వాళ్ళు, వీళ్ళని తీసుకుంటాం. 10 అనేది 2 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు, వీళ్ళని తీసుకోం. 20 అనేది ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు, వీళ్ళని తీసుకుంటాం. 1 అయిపోయింది. 1 కంటే తక్కువ అంటే ఫెయిల్ అయినవాడు వాడు 40. సో ఇక్కడ 30 ప్లస్ 20 ప్లస్ 40. 30 ప్లస్ 20 50, 50 ప్లస్ 40 90, 50 ప్లస్ 40 90. 90 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నీకు ఆల్రెడీ టోటల్ వాల్యూ మీ వాల్యూ ఉంది కాబట్టి 100. అంటే ఒక విధంగా వాడు క్వశ్చన్ ఈ విధంగా ఇస్తే 1 2 3 4 5 6 ఈ 6 దాంట్లో ఏదో 5 అని అడగొచ్చు, 3 అని అడగొచ్చు, 2 అని అడగొచ్చు. మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. అంటే ఏ క్వశ్చన్ అడిగినా చేసేలా ఉండాలి. వన్స్ ఒక్కసారి నీకు వెన్ డయాగ్రామ్ వచ్చినాక ఇది చేయడం నీకు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఎట్మోస్ట్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేంటి ఓన్లీ వన్ సబ్జెక్ట్ కాడ మాత్రం కన్ఫ్యూజ్ అవుతావు. ఓన్లీ వన్ సబ్జెక్ట్ అడిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు. నెక్స్ట్ అయ్యేది అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు. అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. ఇంకా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే అట్మోస్ట్ వన్ సబ్జెక్ట్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు. అట్మోస్ట్ వన్ సబ్జెక్ట్ అడిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకున్నానా, ఓన్లీ వన్ సబ్జెక్ట్ అంటే నువ్వు సింపుల్ ఇక్కడ ఏం ఫార్ములాస్ ఏం లేవు, మామూలే ఫార్ములాస్ అంటే ఏమి ఉండవు, జస్ట్ థింక్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ వన్ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు క్లాస్లో ఒక 100 మంది ఉన్నారనుకోండి, 60 మంది పాస్ అయ్యారు అనుకోండి. ఓన్లీ వన్ సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు రావాలంటే వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళే వస్తారు. ఇంకా 2 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు రారు. ఓకేనా? మనం అడిగితే అంటే ఓన్లీ ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు రావాలంటే ఎవరైతే ఒక్కొక్క సబ్జెక్ట్లో పాస్ అయ్యారో వాళ్ళే వస్తారు. నెక్స్ట్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్. బాగా గుర్తుపెట్టుకో, 1 లేదా అంతకన్నా సబ్జెక్ట్. 1 ఈక్వల్ గ్రేటర్ దెన్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్ని పాస్ అయి ఉండాలి. అంటే 2 సబ్జెక్టులు ఉంటే ఒక సబ్జెక్ట్లో పాస్ అయినా వస్తాడు వాడు, 1 కన్నా ఎక్కువ అంటే 2 సబ్జెక్ట్లో పాస్ అయినా మినిమం 1 పాస్ అయినట్టు కాబట్టి వాడు వస్తాడు. నెక్స్ట్ అట్మోస్ట్ వన్ సబ్జెక్ట్, గరిష్టంగా 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే 1 లేదా అంతకంటే తక్కువ. అంటే ఒక సబ్జెక్ట్లో పాస్ అయినా వస్తారు, ఒక సబ్జెక్ట్లో కాకుండా అంతకన్నా తక్కువ పాస్ అయినా కూడా రావడం జరుగుతుంది. సో రైట్, ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ పాస్, ఓన్లీ తెలుగు పాస్, టోటల్ ఫెయిల్ స్టూడెంట్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ, ఓన్లీ వన్ సబ్జెక్ట్ అంటే ఏ ప్లస్ బి, అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అంటే ఏ ప్లస్ ఆర్ ప్లస్ బి, అట్మోస్ట్ వన్ సబ్జెక్ట్ అంటే ఏ ప్లస్ ఆర్ ఏ ప్లస్ బి ప్లస్ ఎన్. ఓకేనా? సో 2 గ్రూప్ వెన్ డయాగ్రామ్స్లో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి కన్ఫ్యూజ్ కావద్దు, ఫస్ట్ ఆ డయాగ్రామ్ని మనం నీట్గా వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వెన్ చిత్రమైనా సరే మనం ఎక్కడ చేయాలి? ఆర్ వాల్యూతో మాత్రమే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇది 2 గ్రూప్ వెన్ డయాగ్రామ్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మిగతా మోడల్స్ అనేవి చూద్దాం మనం. ఓకే, ఒక చిన్న బ్రేక్ తర్వాత.
91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే
సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విశ్వం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ నియోజకవర్గము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దానిలో కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విశ్వం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ నియోజకవర్గము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దానిలో కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. హలో గైస్, వెల్కమ్. రైట్, ఓకే, మనం 2 గ్రూప్ వెన్ డయాగ్రామ్లో ఒక మోడల్ అయితే చూస్తాం, వెరీ ఈజియెస్ట్ మోడల్స్. సో అడిగితే ఇంకా ఏ విధంగా అడగచ్చు, కొంచెం హార్డ్గా అడగాలనుకుంటే, కొంచెం అప్డేట్గా అడగాలనుకుంటే 2 గ్రూప్ వెన్ డయాగ్రామ్లో ఏ క్వశ్చన్ అడగచ్చు అనేది చూద్దాం ఒకసారి. సో క్వశ్చన్ రాస్తున్నా చూడండి. ఇక్కడ ఒక తరగతిలో 72 మంది కేవలం టీ మాత్రమే తాగుతారు. ఒక తరగతిలో 72 మంది కేవలం టీ మాత్రమే తాగుతారు. స్టాప్. 50% మంది కాఫీని తాగుతారు. 50% మంది కాఫీని తాగుతారు. 25% మంది ఆ రెండింటిని కలిపి తాగుతారు. 25% మంది ఆ రెండింటిని కలిపి తాగుతారు. 25% మంది ఆ రెండింటిని కలిపి తాగుతారు. 5% మంది ఏది తాగరు. 5% మంది ఏది త్రాగరు. రైట్, ఇన్ ఏ క్లాస్ ఒక తరగతిలో 72 మంది కేవలం టీ మాత్రమే తాగుతారు. 50% మంది కాఫీని తాగుతారు. 25% మంది ఆ రెండింటిని కలిపి తాగుతారు. 5% మంది ఏది తాగరు. రైట్, ఈ క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే మీకు ఏంటి, అసలు టోటల్ వాల్యూ ఇవ్వలేదు. ఒక తరగతి గదిలో టోటల్ ఎంత ఉన్నారో ఇవ్వలేదు, అది మనం కనుక్కోవాలి. పర్సంటేజెస్లో ఇచ్చాడు. ఇక్కడ కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మనం యాజ్ యూజువల్గా మనం వెన్ డయాగ్రామ్ అయితే తీసుకుందాం. ఇదొకటి డయాగ్రామ్, ఓకేనా. 2 వెన్ డయాగ్రామ్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు, కాఫీ అండ్ టీ. సో ఇది టీ,
ఇది కాఫీ, ఇక్కడ పైన మ్యూ వాల్యూ, కింద ఎన్ వాల్యూ, పైన మ్యూ వాల్యూ, కింద ఎన్ వాల్యూ ఉండడం జరుగుతుంది. సో నువ్వు వెన్ డయాగ్రామ్ ఎప్పుడైనా కానీ ఆర్ వాల్యూ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఆర్ వాల్యూ నుంచే స్టార్ట్ చేయాలి. బట్ బిఫోర్ దట్ మీరు ఇక్కడ గమనించండి అన్న, ఇక్కడ 72 మంది కేవలం టీని మాత్రమే తాగుతున్నారు. ఓకేనా, 72 మంది కేవలం టీని మాత్రమే తాగుతున్నారు. బాగా గమనించండి, కేవలం టీని తాగుతున్నారా, టీ తాగుతున్నారా? టీ తాగుడు వేరు, కేవలం టీ మాత్రమే తాగడం వేరు. టీ తాగే వాళ్ళంటే ఈ సర్కిల్లో ఉంటారు మొత్తం, అంతేనా? టీ తాగేవారంటే ఈ సర్కిల్లో ఉంటారు మొత్తం. కేవలం టీ తాగే వాళ్ళంటే ఇందులో మాత్రమే ఉంటారు, అంతే కదా? అంటే ఇక్కడ మనకి ఎంతమంది ఉంటారు? 72 మంది కేవలం టీ మాత్రమే తాగుతున్నారంటే, 72 మంది కేవలం టీ మాత్రమే తాగుతున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఎంతమంది ఉంటారు? 72 పీపుల్స్ ఉంటారు. 72 మంది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి కేవలం 72 మంది మాత్రమే ఉంటారు. సో దీస్ పీపుల్ ఆర్ డ్రింకింగ్ ఓన్లీ టీ, నాట్ టీ. దీస్ పీపుల్ ఆర్ డ్రింకింగ్ ఓన్లీ, I mentioned only tea. Right. నెక్స్ట్ ఏమంటున్నాడు? 25% మంది ఆ రెండింటిని కలిపి తాగుతారు. 25% మంది ఆ రెండింటిని కలిపి తాగుతారంటే కంపల్సరీ ఆ రెండింటిని కలిపి తాగే వాల్యూ ఏంటి? ఆరే కదా. 25% మంది ఆ రెండింటిని కలిపి తాగుతారు అంటే ఆ రెండింటిని కలిపి తాగే ప్లేస్ ఇదే కదా. ఇక్కడ పర్సంటేజ్ ఎంతనా? 25%. 25%. రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు? 50% మంది కాఫీని తాగుతారు. 50% మంది కాఫీని తాగుతారు. ఓన్లీ కాఫీని తాగుతారు కాదు, కాఫీని మాత్రమే తాగుతారు. కాఫీని తాగుతారు అంతే. అంటే కాఫీ సర్కిల్లో మనకి ఎంత ఉండాలి? టోటల్ 50% ఉండాలి. కాఫీలో ఆల్రెడీ ఎంత ఉంది? 25% ఉంది. కాఫీలో ఆల్రెడీ ఎంత ఉంది? 25 ఉంది. ఇంకెంత పర్సెంట్ తాగుతారు మరి? 25%. ఎస్. సో 5% మంది ఏది తాగరు? నన్. 5% మంది విద్యార్థులు ఏమి తాగరంట. రైట్, సూపర్. ఇక్కడ చూడండి ఎంత ట్రిక్కీగా ఇచ్చాడో. 72 మంది కేవలం టీ తాగుతారు. ఎస్, ఓన్లీ టీలో మనం 72 స్టూడెంట్స్ చేస్తాం. 25% మంది ఆ రెండింటిని కలిపి తాగుతారు. 25% మంది ఆ రెండింటిని కలిపి తాగుతారు వేసాం. 50% మంది కాఫీని తాగుతారు. అంటే కాఫీలో మనకి టోటల్గా 50 ఉండాలి. కాఫీలో మనకి టోటల్గా 50 ఉండాలి. ఆల్రెడీ మనకి 25% వచ్చేసింది కాబట్టి ఇంకొక 25% వస్తే సరిపోతుంది. సో టోటల్గా 50 అవుతుంది. ఎస్. ఇక్కడ చూస్తే మీరు టీలో వాల్యూ ఉంది. అంటే కేవలం టీని ఎంతమంది అవుతారో ఒక ఫిగర్ ఉంది. బట్ ఇందులో మనకి ఏముంది? పర్సంటేజ్లు మాత్రమే ఉన్నాయి. మనకి మ్యూ వాల్యూ కూడా లేదు. ఇప్పుడు మనకి టోటల్ అంటే ఎంత అనుకుంటాం? ఒక టోటల్ అంటే మనం ఎప్పుడు 100% ఈక్వల్ అనుకుంటాం కదా. సో టోటల్ ఎప్పుడు 100%. టోటల్ ఎప్పుడు 100% ఈక్వల్. ఎస్. ఈ 100%లో మనకు ఆల్రెడీ ఆ రెండింటిని తాగే వాళ్ళ పర్సంటేజ్ ఉంది, ఓన్లీ కాఫీని తాగే వాళ్ళ పర్సంటేజ్ ఉంది, ఏది తాగని వాళ్ళ పర్సంటేజ్ కూడా ఉంది. మరి మనకు పర్సంటేజ్ లేనిది ఎవరిది? ఓన్లీ టీని తాగే వాళ్ళ పర్సంటేజ్ లేదు. ఓన్లీ టీ తాగే వాళ్ళ పర్సంటేజ్ ఉంటే మనం మిగతా వాటి వాల్యూస్ని కనుక్కోవచ్చు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఎంత పర్సెంట్ ఉండొచ్చు అంటే, ఇది టోటల్ 100 అనుకుంటే 25, 25, 50, 50 + 5, 55, 25, 25, 50, 50 + 5, 55. అంటే మిగిలిన 45% ఏంటి? ఓన్లీ టీ తాగేవారు కదా. మిగిలిన 45% ఏంటి? ఓన్లీ టీని మాత్రమే తాగేవారు. అర్థమవుతుందా? సో నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసేస్తున్నా. సో మిగిలిన 45% ఏంటి? ఓన్లీ టీని మాత్రమే త్రాగేవారు. ఓన్లీ టీని మాత్రమే తాగేవారు. ఇక్కడ చూడండి పర్సంటేజ్ని నేను ఎలా కనుక్కున్నాను? ఫస్ట్ టోటల్ మనకి ఎప్పుడు 100. టోటల్ ఎప్పుడు మనకు 100 ఏనా? ఇక్కడ ఒక 25% ఉంది, ఇక్కడ ఒక 25% అయిపోయింది, ఇక్కడ ఒక 5% అయిపోయింది. మనకు కావాల్సిన పర్సంటేజ్ ఇదే కదా. అంటే ఆల్రెడీ 25, 25, 50 అయిపోతే 50 + 5, 55, 55 అయిపోతే మిగిలింది ఎంత? 45% కదా. సో 45 అనేది టీ. మరి మనకి ఇక్కడ టీలో పర్సంటేజ్ ఉంది, అంటే ఓన్లీ టీలో పర్సంటేజ్ ఉంది, వాల్యూ ఉంది. మనకి వాల్యూస్ కూడా కావాలి కదా. అంటే రెండింటిని కలిపి ఎంతమంది తాగుతున్నారు, ఓన్లీ కాఫీని ఎంతమంది తాగుతున్నారు, ఆ రెండింటిని ఎంతమంది తాగట్లేదు, అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు.
కావాలి కదా. మరి ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలంటే నీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడన్నా ఉందా? ఇంత పర్సంటేజ్కి ఇంతమంది ఉన్నారని ఉందా? ఇంత పర్సంటేజ్కి ఇంతమంది ఉంటే మిగతా వాటన్నిటిని కనుక్కోవచ్చు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ పర్సంటేజ్లు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనకి చూద్దాం నాన్న, ఇక్కడ చూడు టీ 45%కి అంతేనా? 45%కి ఎంత అయింది? 72 అయింది కదా. 45% అంటే 45%కి 72 మెంబర్స్ ఉంటే కాఫీలో మరి ఎంత ఉంది? 25%కి ఎంతమంది ఉండొచ్చు? 25%కి ఎంతమంది ఉండొచ్చు? సో 25 ఇంటూ 72/45. సో 5 5s 5 9s 9 8s 72, 8 5s 40. అంటే 45% ఉన్న కాడ 72 స్టూడెంట్స్ ఉంటే 25% ఉన్న కాడ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 40 స్టూడెంట్స్ ఉంటారు. అంతేనా? 25 ఉన్న కాడ ఎంతమంది ఉంటారు? 40 ఉంటారు. అంటే ఆ రెండింటిని కలిపి తాగే వాళ్ళు ఎంతమంది? 40. ఇక్కడ కూడా 25 ఉంది కదా, మళ్ళీ 25 కనుక్కోవాలి కదా. ఇక్కడ కూడా ఎంతమంది ఉంటారు? 40. ఇక్కడ కూడా 40. ఎస్. నీకు ఇంకా ఎవరి పర్సంటేజ్ కావాలి మరి? ఇంకా నీకు ఏమీ తాగని వాళ్ళ పర్సంటేజ్ కావాలి కదా. ఏమీ తాగని వాళ్ళ పర్సంటేజ్ కూడా కావాలి. సింపుల్. అంటే 45కి 72 స్టూడెంట్స్ అయితే 45కి ఎంతమంది విద్యార్థులు? 45కి 72 స్టూడెంట్స్ అయితే నీకు ఇక్కడ పర్సంటేజ్ ఎంత నాన్న? 5. 5%కి ఎంత అవుతారు? 5%కి ఎంత అవుతారు? 5 ఇంటూ 72/45 క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా? మామూలుగా 5 9s 45, 9 8s 72 కొట్టేయచ్చు. సో 5 9s 45, 9 8s 72. అంటే ఏమీ తాగని విద్యార్థుల సంఖ్య ఎంత? ఏమీ తాగని విద్యార్థుల సంఖ్య ఎంత? 8. ఏమీ తాగని విద్యార్థుల సంఖ్య 8. నీకు ఇక్కడ ప్రాసెస్ అనేది అర్థమైంది. ఏంటి? ఫస్ట్ కేవలం టీ మాత్రమే ఇచ్చాడు, కేవలం టీ వాల్యూ మాత్రమే ఇచ్చాడు. సో కేవలం టీ వాల్యూ వేసుకున్నాం. బట్ టీ పర్సంటేజ్ ఇవ్వలేదు, కేవలం టీ పర్సంటేజ్ ఇవ్వలేదు. మిగతా వాటి పర్సంటేజ్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ మనం కేవలం టీ వాల్యూ వేసుకున్నాం. తర్వాత ఆర్లో అంటే ఆ రెండింటిని కలిపి తాగే విద్యార్థుల సంఖ్య 25% అంటే 25% వేసుకున్నాం. కాఫీని తాగే విద్యార్థుల పర్సంటేజ్ అంటే 50 అన్నాడు. ఇక్కడ కాఫీ అన్నాను, ఓన్లీ కాఫీ అని మెన్షన్ చేయలేదు. కాఫీ అన్నాడు, ఓన్లీ కాఫీ అనలేదు. ఓన్లీ కాఫీ అంటే డిఫరెంట్గా తీసుకున్నాం మనం. కాఫీ అన్నాడు కాబట్టి కాఫీని తాగే వాళ్ళు 50 అంటే కాఫీలో ఆల్రెడీ 25 ఉంది కాబట్టి ఇంకా మిగతాది ఎంత? 25. సింపుల్. నెక్స్ట్ ఏమి తాగని విద్యార్థుల సంఖ్య, ఏమి తాగని విద్యార్థుల పర్సంటేజ్ ఎంత? 5. ఏమి తాగని విద్యార్థుల పర్సంటేజ్ 5. సో 25 మీ వాల్యూ మనకి 100, 25 50, 50 + 5 55. అంటే మనకి ఇచ్చిన పర్సంటేజ్ మొత్తం తీసేస్తే మిగిలిన వాళ్ళే కేవలం టీ పర్సంటేజ్ కదా. సో 45 అయిపోయింది. పర్సంటేజ్ అందరికి ఈక్వల్ చేసేసినాం. మరి వాల్యూస్ కావాలి కదా. వాల్యూస్ కావాలంటే నీకు హింట్ ఏముంది? ఈ పార్ట్ 45% అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు? 72. అంటే 45%కి 72 స్టూడెంట్స్ ఉంటే 25%కి ఎంత? 25%కి ఎంత? 5%కి ఎంత? ఆ విధంగా మనం వాల్యూస్ అనేవి కనుక్కున్నాం కదా. ఎస్. ఆ విధంగా కనుక్కున్నాక మరి మనకేం కావాలి? క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ఓకేనా? క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడంటే తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య అని అన్నాడు అనుకోండి. తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య. ఇంతకుముందు మనకు ప్రీవియస్ చేసిన క్వశ్చన్లు ఏంటి? టోటల్ స్టూడెంట్స్ ఇచ్చేది. బట్ ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ అనేది ఇవ్వకుండా ట్రిక్కీగా ఇచ్చాడు. మనమే ఆ టోటల్ స్టూడెంట్స్ని కనుక్కోవాలి. తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే ఏంటి? మ్యూ వాల్యూ కదా. మ్యూ అంటే మనం ఏమంటాం? A + R + B + N కదా. వీళ్ళందరినీ కలిపితేనే కదా మ్యూ. ఎస్ ఆర్ నో? వీళ్ళందరినీ కలిపితేనే మనకి మ్యూ. అంటే కౌంట్ చేస్తే 72 + 8 80, 80 + 40 120, 120 + 40 160. సో టోటల్గా ఎంత? 160. అంటే మనకి మ్యూ వాల్యూలో ఎంతమంది విద్యార్థులు ఉంటారు? 160. టోటల్గా మనకి
160 స్టూడెంట్స్ అనేది ఉండడం జరిగింది. టోటల్గా మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 160. 40 + 40 80, 80 + 80 88, 80 + 88 + 72 160. ఓకేనా, 88 + 72 160. అంటే ఈ విధంగా చూడండి, క్వశ్చన్లో అడిగే విధానంలో కూడా చేంజ్ ఉంటుంది. ఇంతవరకు ఇంతకుముందేమో మనకి టోటల్ వాల్యూ ఇచ్చేవాడు, ఇప్పుడు మనకి టోటల్ వాల్యూ కనుక్కోమంటున్నాడు, దట్ పర్సంటేజ్ ద్వారా. ఓకేనా, ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ how many students drink exactly, కొత్త వర్డ్ వచ్చింది, exactly one item. How many students drink exactly one item? కేవలం ఒకదానిని మాత్రమే త్రాగేవారు. కేవలం ఇది ఓన్లీ అడగలేదు, ఖచ్చితంగా అడిగారు. ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఒకదాన్ని మాత్రమే తాగేవారు. సో ఇప్పటివరకు ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ మనం వినలేదాం, ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ మనం మెన్షన్ చేయలేదు. ఇప్పటివరకు ఓన్లీ అని చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ ఆడింది. మరి ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ ఆడినప్పుడు ఏం చేయాలి సార్? ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ ఆడినప్పుడు అంటే మనం ఖచ్చితంగా అనే వర్డ్ని యాడ్ చేసినప్పుడు, ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా వారు ఒకదానిని మాత్రమే తాగాలి. ఖచ్చితంగా వారు ఒకదానిని మాత్రమే తాగాలంటే అయితే టీ అన్న తాగాలి, లేకపోతే కాఫీ అన్న తాగాలి. అంటే ఖచ్చితంగా ఒకటిని తాగే వాళ్ళంటే ఇక్కడ ఖచ్చితంగా 72 అంటే ఓన్లీ టీని మాత్రమే తాగుతారు. ఓకేనా, 40 అంటే కేవలం కాఫీ మాత్రమే తాగుతారు. అంటే 112 ఈజ్ ద రైట్ ఆన్సర్. 112 అంటే 112 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ వన్ ఐటమ్ అన్నా ఓన్లీ వన్ ఐటమ్ అన్నా ఒకటే అన్నమాట. ఇక ఎగ్జాక్ట్లీ వన్ ఐటమ్ అన్నా ఓన్లీ వన్ ఐటమ్ అన్నా ఒకటే. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న ఖచ్చితంగా ఒకదాన్ని తాగేవారు, ఓన్లీ అంటే కేవలం ఒకదాన్ని తాగేవారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకటే తాగాలి. ఇప్పుడు 72 అంటే ఓన్లీ టీయే తాగుతారు, కాఫీ తాగరు. 40 అంటే ఓన్లీ కాఫీనే తాగుతారు, టీని తాగరు. అంటే వీళ్ళు ఖచ్చితంగా ఒకదానిని మాత్రమే తాగేవారు. 72 + 40 112 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ యాడ్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ అంటే ఎగ్జాక్ట్లీ అన్న ఓన్లీ వన్ అన్న సేమ్. అంటే క్వశ్చన్లో అడిగే విధానంలో వాడు చేంజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ how many students drink at least one item? How many students drink at least one item? At least one item అంటే తెలుగులో ఏంటి నాన్న? కనీసం ఒకదానిని, అట్లీస్ట్ వన్ ఐటమ్, కనీసం ఒకదానిని మాత్రమే తాగే విద్యార్థుల సంఖ్య. కనీసం అంటే ఏంటి మనకి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకదానిని తాగాలి లేదా ఒకటి కంటే ఎక్కువన్న తాగాలి. ఒకదానిని తాగాలి లేదా ఒకటి కంటే ఎక్కువ. ఒకదానిని తాగేవారు లేదా ఒకటి కంటే ఎక్కువ తాగే వాళ్ళు తీసుకుంటే అయిపోద్ది. ఇక్కడ 72 అంటే ఒకదానిని తాగేవారు, 40 అంటే ఒకదానిని తాగేవారు, ఇంకా 40 అంటే ఆ రెండింటిని కలుపుతారు, అంటే ఒకదానికన్నా ఎక్కువ తాగేవాళ్ళు. సో 2. సో 7 4 11 152 ఈజ్ ద రైట్ ఆన్సర్. 152 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ ఐటమ్ అంటే కనీసం ఒకదానిని మాత్రమే తాగేవారు. 152 152 విద్యార్థులు. నెక్స్ట్ how many students drink at most one item?
ఎట్ మోస్ట్ 1 ఐటమ్. అంటే గరిష్టంగా ఒకదానిని మాత్రమే తాగేవారు. గరిష్టంగా అంటే మనం ఏం చేస్తాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. గరిష్టంగా అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 లేదా అంతకన్నా తక్కువ. 72 1, 40 అంటే కేవలం కాఫీ తాగేవారు, 8 అంటే ఏమి తాగనివారు. 8 + 2 120. సో 120 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఈజ్ అంటే 120 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మళ్ళీ ఏమడుగుతారంటే కొంచెం ట్రిక్కీగా, టీని తాగే వారి సంఖ్య, టీని త్రాగే వారి సంఖ్య. మనం క్వశ్చన్లో గమనిస్తే జాగ్రత్తగా, టీని తాగేవారి సంఖ్య అంటే మీరు ఏం చేస్తారంటే తొందరలో క్వశ్చన్లోనే టీని తాగేవారి సంఖ్య ఇచ్చారు కదా 72 అని పెట్టేస్తారు. అది ఆప్షన్లో 1 ఆప్షన్లోనే ఉంటుంది, ఫస్ట్ ఏ ఆప్షన్లోనే ఉంటుంది. ఓకేనా, అది కాదు. వాడు ఏమడుగుతున్నాడు, టీని తాగేవారి సంఖ్య అని అడుగుతున్నాడు. కేవలం టీని మాత్రమే తాగేవారి సంఖ్య అడగట్లేదు, టీని తాగేవారి సంఖ్య అడుగుతున్నాడు. అంటే కేవలం టీని తాగేవారు కాదు, టీ మొత్తాన్ని తాగేవారు. టీ మొత్తాన్ని తాగేవారు అంటే 72 + 40. సో ఎంత, 112. 72 + 40 112. చూడండి, అంటే టీ సర్కిల్లో ఉన్నటువంటి మొత్తం టీని తాగేవారు కదా. 72 + 40 112. ఇక్కడ కాఫీని తాగేవాళ్ళంటే సో కాఫీ సర్కిల్లో ఎంతమంది ఉంటే అంతమంది. 40 + 40 ఎంత, 80. 40 + 40 ఎంత, 80. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అడిగాడు అనుకోండి, ఓన్లీ కాఫీని మాత్రమే తాగేవారి సంఖ్య అంటే ఓన్లీ కాఫీని మాత్రమే తాగేవారి సంఖ్య అంటే వాళ్ళు ఖచ్చితంగా ఓన్లీ కాఫీలో మాత్రమే ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలన్న, కేవలం కాఫీలో మాత్రమే ఉండాలి. సో ఖచ్చితంగా కేవలం ఓన్లీ కాఫీలో ఉన్న వాళ్ళు ఎంత, 40. నెక్స్ట్ ఏది త్రాగని వారి సంఖ్య, అంటే ఆ రెండిట్లలో టీని కానీ కాఫీని కానీ తాగని వారి సంఖ్య. క్వశ్చన్లో మనకి టీని కానీ కాఫీని కానీ తాగని పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, పర్సంటేజ్ 5 ఇచ్చాడు. బట్ వాళ్ళు ఎంతమందో మనమే కనుక్కున్నాం కూడా. ఎంతమంది వాళ్ళు, 8. ఓకేనా, 8. సో ఈ విధంగా వాడు ఒకవేళ 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్లో అడిగితే పర్సంటేజ్లో కూడా అడగచ్చు. ఓకేనా, పర్సంటేజ్లో ప్రతి దాన్ని ఖచ్చితంగా క్లారిటీతో చదవాలి. కేవలం అన్నాడు అనుకోండి, దీన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. కేవలం, ఓన్లీ, ఎగ్జాక్ట్లీ. ఓకేనా, అంటే వెన్ డయాగ్రామ్లో ఇచ్చేటటువంటి ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వెన్ డయాగ్రామ్లో ఇచ్చేటటువంటి ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ వైజ్లో ఇస్తే ఈ విధంగా ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో దేన్నైనా మనం చేసేలా ఉండాలి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ థింకింగ్ అండి. సో మీరు ఇక్కడ మ్యూ వాల్యూ 100 అని అనుకుంటే ఇక్కడ 45ని మీరు ఈజీగా తీయగలుగుతారు. ఓకేనా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేన్నైనా టోటల్ మనం చేయాలంటే కంపల్సరీ 100% అనుకుంటాం కదా. ఎస్, ఓకే అండి. ఈ సెషన్లో మనం వెన్ డయాగ్రామ్లో 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ నుంచి వెల్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా మోడల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.